ఇది కదా మ్యాచ్ అంటే, ఇది కదా ఫైనల్ అంటే అనే రేంజ్లో ఈ ఫైనల్ సాగుతోంది. మొదట్లో టీమిండియాను వణికించిన న్యూజిలాండ్కు భారత బౌలర్లు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదలాలో తెలియక తికమక పడుతున్నారు. ఇదిలా ఉంటే దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ కివీస్ పోరులో కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. 4లు 6లతో హోరెత్తించిన రచిన్ రవీంద్రను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి రచిన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో వరుణ్ చక్రవర్తిని ప్రయోగించిన రోహిత్కు ఆరంలోనే అవకాశం వచ్చింది. అయితే శ్రేయాస్ చేతిలో క్యాచ్ మిస్ చేయడంతో రచిన్ బ్రతికి బయటపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు దక్కలేదు. తర్వాత ఓవర్లోనే విలియంగ్ను అవుట్ చేసి ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు వరుణ్. తర్వాత గేమ్తో రచిన రవీంద్ర రెచ్చిపోయాడు. ఒక దశలో ఇక ఇండియా భారీ టార్గెట్ ను చెయ్యాలని అనుకున్నారు. కానీ అప్పుడు హిట్ మ్యాన్ కుల్దీప్ ను ప్రయోగించాడు. వచ్చి రావడంతోనే అద్భుతమైన బౌల్తో రవీంద్రను బోల్తా కొట్టించాడు. కుల్దీప్ బౌలింగ్ అటాక్ లోకి వచ్చిన తొలి బంతికే భారత్ కు వికెట్ అందించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ చేసిన కుల్దీప్ తొలి బంతిని రవీంద్రకు గూగ్లీగా సంధించాడు. ఆ డెలివరీని రచిన్ బ్యాక్ ఫుట్ పై నుంచి అప్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్ కు మిస్ అయి ప్యాడ్ కు తాకుతూ స్టంప్స్ ను గీరాటేసింది. దీంతో రవీంద్ర ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ వికెట్ తో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవీంద్ర 29 బంతుల్లో 4 4లు 1 6తో 37 పరుగులు చేశాడు. కాగా కుల్దీప్ తన తరువాతి ఓవర్లో కెన్ విలియమ్స్ ను కూడా బోల్తా కొట్టించాడు. విలియమ్సన్ కుల్దీప్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్దీప్ కు తోడుగా ఇతర స్పిన్నర్లు, పేసర్లు ఇలాగే అద్భుతంగా బౌలింగ్ చేస్తే ప్రత్యర్థి జట్టు 200 పరుగుల్లోపే చాప చుట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి కుల్దీప్ మ్యాజిక్ ఏ రేంజ్ వరకు కంటిన్యూ అవుతుందో చూడాలి.